మనందరికీ తెలుసు మున్సిపాలిటీలో ఉన్న ఇబ్బంది. చెత్తా చెదారం అంతా తీసుకుపోయి ఒక డ్రమ్ పోయాడు. అంటే ఆ రోజులు ఉన్న పరిస్థితులలో ఈ యొక్క చెత్తా చెదారం అంతా అక్కడ సోల్పూర్ శివార్లో డ్రమ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులకు చుట్టుపక్కల 2-3 గ్రామాలకు కూడా దుర్వాసన రావడం, అప్పుడప్పుడు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి కొద్దిగా ఆ చెత్తా చెదారం ఆ డంప్ యార్డ్ని ఒక ప్రాసెస్, దీన్ని ప్రాసెస్ అంతా దీన్ని వర్డ్ ఏంటంటే లెగసీ వేస్ట్ అనమాట. అంటే ఈ మున్సిపాలిటీలో సేకరించిన అన్ని రకాల చెత్తా చెదారం దీన్ని ప్రాసెస్ ఏంటంటే ఈ లెగసీ వేస్ట్ని సెగ్రెసీ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏ దానికి అది విడదీసి అందులో ప్లాస్టిక్ కానీ ఇంకా రకరకాల వేస్టేజ్ అంతా అందులో ఉంటుంది. కాబట్టి అన్ని రకాల వేస్టేజ్ను దాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మిషన్లను ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బయోమైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 50 to 70% అంతా ఈ దుర్వాసన రాకుండా, అక్కడ వేరే ఇబ్బందులు రాకుండా ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టడం జరుగుతుంది. దాన్ని షిఫ్ట్ చేయడం అనేది కూడా గ్రామస్తులు అంటూ ఉన్నారు. కాబట్టి దానికి కొద్దిగా ఇంకా కూడా ప్రభుత్వ పరంగా అనుకోండి, మున్సిపాలిటీ పరంగా అనుకోండి, ఇక్కడ ప్రజాప్రతినిధులమంతా కూడా వారికి ఒక 6 నుంచి 8 నెలల లోపల కూడా ఆ ప్రయత్నం, దాని సరి అయిన స్థలం సేకరించి కూడా ఈ ప్రాసెసే కాకుండా ఇంకా టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వాలు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరిగింది. కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు, ఉదాహరణకు రామ్కీ సంస్థ అంటే కూడా ఉంది, ఈ యొక్క చెత్తా చెదారం అంతా యాక్షన్ పెట్టి కూడా తీసుకుపోయేది. అంటే వారానికి 15 రోజులకు యాక్షన్ పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. శరం లజ్జ ఉంటే ఇలా మీరు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్తున్నాడుగా, అరే ఓ సిగ్గులేని విధవా, నీవు రేపు పార్లమెంట్లో నీవు కులగణన చేయడానికి పార్లమెంట్లో తీర్మానం చేయించు. నువ్వు బీసీల పట్ల మాట్లాడుతున్నావు కాబట్టి. అందుకే ఇవాళ సామాజిక న్యాయం, బీసీలకు ఏమన్నా న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏదన్నా లాభము, మంచి రాజకీయ ప్రాధాన్యత కలిగించేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఈ దేశాన్ని మీ నాయకుడు బీసీ ముసుగులో కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ మీరా మాట్లాడేది. ఇవాళ దేశంలో ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలిచిన మోదీ స్పష్టంగా చూడండి, గుజరాత్కు సంబంధించిన ఇలా దేశం మొత్తంలో ఆర్థిక నేరగాలు 32 మంది ఉంటే గుజరాత్కు సంబంధించిన 28 మంది ఆర్థిక నేరగాళ్ళు ఈ దేశంని ఆర్థికాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసి వాళ్ళకి తెరచాటున మీ అందరు తెలిసి వాళ్ళ 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. కానీ ఈ దేశంలో ఉన్న బీసీ బడుగు బలైన వర్గాల రైతులకు రుణమాఫీ చేయలేకపోయినారు. ఇవాళ మీ నీతిమాలిన రాజకీయాలు బంద్ చేసుకొని ఉట్టిగా పనిచేసే పొన్నం ప్రభాకర్ రెడ్డి అట్లాంటి ఒక బీసీ బిడ్డ, బీసీల గురించి పోరాటం చేసే బిడ్డ, మీరు అతని మీద మళ్ళొక్కసారి గిటంగా ఇటువంటి తప్పుడు ఆరోపణలు మాట్లాడితే ఖబర్దార్, మేమందరం ఊకం. ఇవాళ నిజంగా మేమందరం ఎంతోమంది ఒక బీసీ బిడ్డగా అందరికి ప్రాతినిధ్యం కల్పించిన ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడేది.
ఇవాళ సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే. మొన్న కూడా నారాయణపేటలో గొంతెల్చి చెప్పాడు ఏది ఇలా ముద్రాజుల గూఢంగా ప్రాధాన్యత కల్పిస్తాం. ఒక రజకగా బిడ్డ చిన్న రజక కుటుంబం నుంచి వచ్చిన ఒక రజకుని కూడా యువకుని కూడా నేను అంటే ఇంత చిన్న సామాజిక వర్గాన్ని ఏ పార్టీ గుర్తించదు. ఇంకా సిగ్గేముంది మీకు మాట్లాడడానికి? నువ్వు చేయగలుగుతావా? రేపు షాద్నగర్కు రజకును బీజేపీని చేయగలుగుతారా? మాబునాల్లో ఏమన్నా ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన చిన్న సామాజిక వర్గాలకు మీరు అవకాశం ఇవ్వగలుగుతారా? మీకు ఆ దమ్ముందా? కాంగ్రెస్ పార్టీలో అన్నీ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం రాజ్యాంగంలో పొందుపరుచుకునే విధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఈ దేశంలో అందరూ సమానంగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఆ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి